రైట్, ప్రస్తుతం మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే అండి విష్ణువర్ధన్ రెడ్డి గారు. రైట్, విష్ణువర్ధన్ రెడ్డి గారు, మనం చూసాం మొత్తం ఎంత ఒక్కొక్క కుటుంబం యావరేజ్ చిన్న కుటుంబం తీసుకున్నా కూడా 2 లక్షలు ఎగ్గొట్టారు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి అందని పరిస్థితి. సో ఓవరాల్గా మొత్తం ఇక 1,00,000 కోట్లు అయిపోయింది లెక్క. దేనికోసం ఎందుకోసం మరి మాటలు చెప్పడం దేనికి, ఈ రకంగా ఎగ్గొట్టడం దేనికి అనేది? అంటే కాంగ్రెస్ పార్టీ సరే గత 17 నెలల్లో ఏం జరిగింది, ప్రజలను ఎట్లా వంచినారు, ఎట్లా మోసం చేసిరు అనేది ప్రజల అనుభవంలో ఉంది. మనకు లెక్కలు కూడా క్లియర్గా చెప్తున్నాయి. వాళ్ళు చెప్పింది వాళ్ళు చేసింది. కాకపోతే ప్రజలకు కూడా ఒకటి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంలో. అంటే వాళ్ళు క్లియర్గా ఇట్లాంటి ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్ చేసినారు ఎన్నికలకు ముందు 2-3 నెలలు. ఇవి అడ్వర్టైజ్మెంట్లు వేసి లోకల్ పేపర్ల, నేషనల్ న్యూస్ పేపర్స్లో అన్నిట్లో కూడా ఇందులో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ ఒకటి. ఇంకొకటి ఇక్కడ నంబర్ పెట్టినారు, మీరు చూస్తే వాళ్ళు అన్ని లెక్కలు చేసుకునే పెట్టినారు. ఇక్కడ ఏం రాసినారు, 2,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి అని చెప్పి వాళ్ళు లెక్క సరిపోయింది. కాబట్టి వాళ్ళు మంచి లెక్కలు చేసుకున్నారు. ప్రజలని ఎట్లా బురుడి కొట్టియాలి, ఎట్లా మోసం చేయాలని ఫుల్ క్లారిటీతో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. అయితే ఈ 2,50,000 ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి అంటే ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. అంటే ఈ లెక్కను చూసుకుంటే 3,75,000. అంటే మీరు కొన్ని వాడినారు అక్కడ క్యాలిక్యులేషన్స్, కానీ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అన్ని లెక్క తీస్తే ప్రతి కుటుంబానికి 3,75,000 రూపాయలు తెలంగాణ ప్రజలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అట్లా అనుకుంటే మనం 1 ఎకరానికి వేసినాం, 1 ఎకరం క్రైటీరియా తీసుకుంటేనే ఇంత రావాలి. సో చాలా అందరికీ 1 ఎకరం ఉండొచ్చు, 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా చాలా వరకు పెరిగిపోతుంది లెక్క. అయితే అదొకటే. ఇప్పుడు గ్యారంటీలు అని చెప్పి వీళ్ళు ఒక్కొక్క అంటే టర్మినాలజీ కూడా ఎట్లా వాడినారు, ప్రజలను ఏ విధంగా ఇన్నోవేటివ్గా కన్ఫ్యూజ్ చేయాలనే విధంగా. మీరు గతం వాళ్ళు చూస్తే మేనిఫెస్టో అన్నారు, గ్యారంటీలు అన్నారు, ఇవి నేషనల్ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ప్రజలని ఎగమార్చే ప్రయత్నం. తర్వాత SC/ST డిక్లరేషన్ అని మల్లికార్జున్ ఖర్గే గారిని తీసుకొచ్చి ఇక్కడ చేవెళ్లలో ఈ డిక్లరేషన్ ఇచ్చినారు. ఇక్కడ SC/STలో కూడా చాలా చెప్పినారు. వారు SC/ST కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పినారు. అదేవిధంగా ప్రత్యేక రిజర్వేషన్లు 18% SCలకు, 12% STలకు. మీరు అదే రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వరంగల్లో సభ పెట్టినారు. ఇక్కడ రైతు డిక్లరేషన్లో సంబంధించి మీకు 15,000 రైతు భరోసా కేవలం భూమి ఉన్న రైతులకే కాదు, భూమి లేని కౌల రైతులకు 15,000 ఇస్తాము. అదే కాకుండా ఉపాధి హామీ రైతులకు కూడా 12,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పినారు. ఇంతేకాకుండా వీళ్ళు చెప్పిన ఎట్లునే అంటే వీళ్ళ డిక్లరేషన్లో రైతు బీమా, రైతు కూలీలకు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తింపు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో, భూమున్న రైతులు, వాళ్ళు చనిపోతే కూడా ఈరోజు ప్రీమియం కట్టక రైతు బీమా ఆగిపోయినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు చెప్పింది మాత్రం అందరికీ అన్ని, కానీ ఇచ్చింది కొందరికి కొన్ని కూడా లేదు. అదేవిధంగా మీరు చూస్తే కామారెడ్డిలో BC డిక్లరేషన్, ఇక్కడ వీళ్ళని సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అక్కడ ఒక BC డిక్లరేషన్ ఇప్పించినారు. అక్కడ కూడా అడ్డగోలుగా వాదనలు చేసినారు. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు సంవత్సరానికి 20,000 కోట్లు పెట్టుబడి, అంటే BC సంక్షేమం కోసం 20,000 కోట్లు, 5 సంవత్సరాలకు గాను 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి వాళ్ళు ఇచ్చినారు. మరి సంవత్సరంన్నర అయిపోయింది కదా, 30,000 కోట్లు ఖర్చు పెట్టిరా, బడ్జెట్లోనే పెట్టలేదు వాళ్ళు 10,000కి మించి. ఇంకా ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యువజన డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఇక్కడ నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని, 75% రిజర్వేషన్ లోకల్స్కే ఇస్తామని చెప్పేసి, అదే కాకుండా మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని. ఇంకా చెప్పుకుంటూ పోయినరు, వినటోడు ఉంటే చెప్పడానికి ఏం తక్కువ అన్నట్టు. ప్రతి ఉద్యోగం అంటే ఒక అమరవీరుల కుటుంబానికి ప్రతి ఒక్కరికి 25,000 రూపాయల పెన్షన్, వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం. ఇట్లా ఈ గ్యారంటీ కార్డులు, పేపర్ ప్యాంప్లెట్లు ఇవి కాదు, ఇంకా క్రియేటివ్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటువంటి కార్డులు పంచుతున్నారు. ఊర్లల్లో ప్రతి ఇంటికి పోయి క్రెడిట్ కార్డుల టైపు, యువ వికాసం, రాహుల్ గాంధీ గారి బొమ్మ వెనక, ఇక్కడ రాహుల్ గాంధీ గారు సంతకం, గృహజ్యోతి, అంటే వాళ్ళు చూడండి, చేయూత, అవతాతలకు 4,000 పెన్షన్ ఇద్దరికి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ఒకరికే ఇస్తున్నారు, మేము వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇద్దరికి ఇస్తామని చెప్పి మాట్లాడినారు. ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు, సోనియా గాంధీ గారి ఫోటోతోని మహాలక్ష్మి పథకం మహిళలకు నెలకు 2,500 రూపాయలు. అంటే ఇట్లా ఇంటికి పోయి ఇట్లా కార్డులు పంచి ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు పెట్టి ప్రతి వర్గానికి ఒక డిక్లరేషన్ పెట్టి ఇష్టం వచ్చినట్టు. అంటే ఇక్కడ చూడండి, ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు స్కూటర్, ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పి, అంటే నోటికి వచ్చిందల్లా చెప్పుకుంటావే ఏది పడుతుంది చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఏం జరిగింది 17 నెలల్లో అంటే ఒక్కటి, ఇందులో చెప్పిన వాటిలో ఒక్కటి కూడా ఏదన్నా పూర్తి స్థాయిలో 100% అమలు జరిగిందంటే జరగలేదు. అందులో మొత్తం 70-80% అసలు వాళ్ళు స్టార్ట్ కూడా చేయలేదు కార్యక్రమాలు. అరాకొరగా ఏదైతే రైతు భరోసా అని చెప్పి
15,000 అని చెప్పి మోసం చేసి 12,000. ఆ 12,000 కూడా 15% మందికి మించిన రైతులకు రాలేదు. రుణమాఫీ కూడా అట్లే చెప్తున్నారు. 40,000 కోట్లు కావాల్సింది కేవలం 21,000 చేసేసి మేము మొత్తం చేసేసినామని చేతులు దాంట్లో 20,000 కోట్లు ఎగవేత. అంటే మహిళలకు ఇచ్చిన ఏవైతే ప్రామిస్లు ఉన్నాయో, ఏవైతే హామీలు ఉన్నాయో, నెలకు 2,500 అనేది స్టార్ట్ కాలేదు. ముసలి వాళ్ళకి అవాతాతలకు 4,000 పెన్షన్ చేస్తామన్నారు, 2,000 పెంచి అది స్టార్ట్ కాలేదు. యువతకు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చేసి వీళ్ళు కేవలం 10,000 ఉద్యోగాలు ఇచ్చి చేతులు దుప్పుకున్నారు. ఇట్లా ప్రతి వర్గాన్ని, ఏ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాలను నయవంచన చేసి మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. రైట్. ఇక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడి 17 నెలలు కంప్లీట్ అవుతుందంటే 500 రోజులు గడుస్తుంది వాటికి. సో 500 రోజుల్లో 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు లేవు. తర్వాత వాటికి అనుబంధంగా 420 హామీస్ అంటే 420 హామీలు ఇచ్చేటువంటి వాటిల్లో కూడా ఏ ఒక్కటి కూడా అతిగతి లేని పరిస్థితి. ఏమంటే ప్రారంభం చేసినట్టు చేస్తున్నారు, కానీ తర్వాత వాటి సంగతి ఏంటో, వాటి ప్రొసీజర్ ఏంటో, వాటి పురోగతి ఏంటో కూడా పూర్తిగా విస్మరిస్తున్న పరిస్థితి. విష్ణువర్ధన్ రెడ్డి గారు, అంటే ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల యావరేజ్గా నష్టపోయింది, ఎగ్గొట్టారంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,00,000 కోట్లు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట నిలబెట్టుకోకపోగా ఎగ్గొట్టిన పరిస్థితి. బట్ అప్పులు మాత్రం మళ్ళీ ఇప్పుడు 2,50,000 కోట్ల అప్పులు. సో దేనికోసం ఇవన్నీ? ఇప్పుడు అప్పులు, ఇప్పుడు మొన్న ఏం మాట్లాడినారండి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు, సొంత రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రం అని చెప్పి, ఎయిడ్స్ క్యాన్సర్ పేషెంట్ అని మాట్లాడి, చాలా చిన్న చేసి మాట్లాడి, అంటే ఇది ఆయన రాజకీయంగా ఏదైనా లబ్ధి పొందామని మాట్లాడిండు. కానీ దాని పర్యావసనం ఏం జరిగింది అంటే, ఈరోజు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మార్కెట్లో దెబ్బతినే విధంగా ఆయన చేసినందుకే ఈరోజు మనకి అంకెలు చెప్తున్నాయి. మీరు మాట్లాడుకోవడం కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు కానివ్వండి, నీతి ఆయోగ్ కానివ్వండి, ఫైనాన్స్ కమిషన్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన నంబర్స్ చెప్తున్నాయి. ఎందుకంటే నేను మీకు మంచిగా 2-3 చెప్తాను. తలసరి ఆదాయంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చాలా గల్లా ఎగరేసి గర్వంగా చెప్పుకున్నాం. 1,20,000 ఉన్నటువంటి తలసరి ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో 3,50,000 పెంచారు కేసీఆర్ గారు. నంబర్ 1 స్టేట్గా ఆ రోజు మన కితాబ్ వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, నీతి ఆయోగ్ లాంటి సంస్థల నుంచి. ఈ రోజు అదే తలసరి ఆదాయం గత 16-17 నెలల్లో 11వ స్థానానికి పడిపోయింది భారతదేశంలో. అంటే మొదటి స్థానంలో ఉన్నది 11 స్థానానికి పడిపోయింది. అదే కాకుండా మీరు రాష్ట్ర స్థూల ఉత్పత్తి, జిఎస్డిపి అంటారు, రాష్ట్రంలో ఎంతైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ద్వారా సంపద పెరుగుతుందో అది టాప్ 3లో కంటిన్యూస్గా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 5 లక్షల కోట్లు ఉన్నది 15 లక్షల కోట్లకు, అంటే 300% ఇంక్రీజ్ చేసుకొని టాప్ 3 స్టేట్స్లో ఉండేది మన గ్రోత్ రేట్ జిఎస్డిపిలో. కానీ ఈరోజు అదే జిఎస్డిపి దాదాపు 14 నంబర్కి పడిపోయింది. అంటే టాప్ 3లో ఉండాల్సింది జిఎస్డిపి గ్రోత్ 14వ స్టాండింగ్కి వెళ్ళిపోయింది. తలసరి ఆదాయం ఫస్ట్ నుంచి 11కు పడిపోయింది. ఇంతేకాదు, మీరు సొంత రాబడి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్న భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే సొంత రాబడిలో కూడా నంబర్ 1 ఉండే. అంటే దాదాపు 90% మనకు వచ్చే రెవెన్యూ సొంత రాబడి, సొంత ట్యాక్స్ల ద్వారానే వచ్చేది. కేంద్రం మీద మనం డిపెండ్ కాకుండా మన రాష్ట్రంలో సంపద ఉండేది. కానీ మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారే కదా మాట్లాడినారు, దాదాపు 70,000 కోట్ల వరకు ఈసారి డెఫిసిట్ ఉండబోతుంది మాకు రాబడిలో అని చెప్పేసి. అంటే మీ అనాలోచిత నిర్ణయాలతోని ఏవైతే పనులు ఉన్నాయో మౌలికంగా మీరేవైతే హామీలు ఇచ్చారో వాటి మీద దృష్టి సారించకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు. ఎందుకంటే ఇదే కాదు, మీకు ఏదైతే రాబడి రావాలో రియల్ ఎస్టేట్ కూడా ఒక పెద్ద అంటే సెగ్మెంట్ సొంత రాబడికి, దాంట్లో కూడా చూస్తే మీకు దాదాపు 50% పడిపోయింది కదా. మీ అంకెలే చెప్తున్నాయి కదా, మొన్న బడ్జెట్లో పెట్టినారు. మీ ఎక్స్పెక్టేషన్కి గత సంవత్సరం 18,000 కోట్లు ఉంటే ఈ సంవత్సరం దాదాపు 9-10,000 కోట్లు దాటలేదు. అంటే 50% రియల్ ఎస్టేట్ మాత్రమే ఫుల్ఫిల్ అయింది ఇప్పటిదాకా. అంతే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ పడిపోయింది. మీకు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కూడా జేఎల్ఎల్ లాంటి సంస్థ కానీ, ప్రాప్ టైగర్ కానివ్వండి, నైట్ ఫ్రాంక్ కానీ, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, మీకు హౌసింగ్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ హైదరాబాద్ కుదేలు అయిపోయింది, దాదాపు 49% పడిపోయిందని చెప్తున్నారు. నిన్నటికి నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, మీకు చెన్నైలో 8% పెరిగింది, బెంగళూరులో 13% పెరిగింది దక్షిణ భారతదేశంలో. కానీ హైదరాబాద్ మాత్రం 26% తగ్గింది రియల్ ఎస్టేట్ అమ్మకాలు. నా నంబర్స్ చెప్తున్నాయి, నేను చెప్పడం కాదు. క్రైమ్ రేటు పోలీస్ శాఖ వాళ్ళే రిలీజ్ చేసినారు. హైదరాబాద్లో 41% పెరిగింది, సైబరాబాద్లో 64% పెరిగిందని. అంటే మీరు ఏ గణాంకం చూసుకున్నా, ఎటువంటి ఇండెక్స్ చూసుకున్నా, ఎటువంటి మెట్రిక్ చూసుకున్నా అధోగతి పాలైంది, పాతాళానికి తీసుకుపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.